నమస్తే, నేను సిరి. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు ఈ రోజుతోనైతే కంప్లీట్ చేసుకొని, అంటే 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఈరోజు మంగళగిరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే జెండా ఎగరవేయడం జరిగింది. సో అసలు ఈ 43 సంవత్సరాల చరిత్ర ఏంటి, ఎట్లాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కడి నుంచి ఇప్పుడు లోకేష్ వరకు కూడా ఎలాంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు ఏంటి అని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే ఈరోజు జరుపుకుంటున్నారు. మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు అయితే జెండా ఎగరవేయడం జరిగింది. కానీ ఒక పార్టీ 43 సంవత్సరాలు ఉంది, ఇంతకాలం ప్రయాణించిందంటే అది సామాన్య విషయం అయితే కాదు సార్. ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడున్న లోకేష్ గారి దగ్గర వరకు ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేశారు ఏంటి? పార్టీని ఎంతోమంది అవమానించిన, అంటే పార్టీలో కార్యకర్తలే కావచ్చు, వ్యక్తులు ఎంతోమంది అవమానాలని గురి చేసినా కూడా అందరు తట్టుకొని నిల్చున్నారు. అండ్ మీరేంటంటే యాజ్ అ జర్నలిస్ట్గా ఆ పార్టీతో కూడా నడిచారు మీరు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి ఉంటారు సార్. అసలు తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూడకూడదు, అదొక సామాజిక విప్లవంగా చూడాలి, ఒక సామాజిక చైతన్యంగా చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మార్చి 29, 1982 ఏ ముహూర్తాన ఆ మహానుభావుడి పార్టీని పెట్టాడో కానీ ఆ ముహూర్త బలమా, ఆయన సంకల్ప బలమా? ఎందుకంటే 43 ఏళ్ల చరిత్రలో 25 ఏళ్ళు అధికారంలో ఉండటం, 17 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండటం, అంటే అటు అధికారంలో ఉన్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లోనే ఉండటం, కార్యకర్తలతో మమేకం కావడం. ఇప్పుడు 43 ఏళ్ళు, 3 తరాలు, అటు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ అసలు ఎలా కనెక్టివ్ అయ్యారు అంటే వాళ్ళే కార్యకర్తలుగా, కార్యకర్తలే వాళ్ళుగా ఒక కుటుంబ బాంధవ్యం, సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ. మనం చూసాం గ్రామ స్థాయి నుంచి పట్టణ నగర, అసలు వాడలా అన్నమాట. ఇప్పుడు కార్యకర్తే అధినేత, క్యాడర్ ఫస్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం చెప్తాడు? పీపుల్ ఫస్ట్ అంటాడు, ప్రజలే ముందు అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి పార్టీలో ఏమంటారు? క్యాడర్ ఫస్ట్, కార్యకర్తే ముందు. అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఎన్టీఆర్. అంటే మానవ సేవే మాధవ సేవ. అది అసలు ఒక విప్లవం. ఎన్టీఆర్ని మనం నాయకుడిగా చూడకూడదు, అతను ఒక విప్లవకారుడిగా చూడాలి, ఒక సంస్కరణవాదిగా చూడాలి. ఎందుకంటే అసలు అప్పుడు ఆయన పెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, సంస్కరణలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తోందంటే, అంటే 40 ఏళ్ల క్రితం ఆయన నిర్ణయాలు ఇప్పుడు దేశం నడుస్తుంది. అంటే 2 రూపాయల కిలో బియ్యం పథకం ఎన్టీఆర్ అప్పుడు పెట్టింది. పేదోడు తెల్లన్నం తినాలి, అది పండగ బువ్వ కాదు, అది రోజు బువ్వ కావాలి. అదే ఇప్పుడు ఆహార భద్రత చట్టం. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. ప్రధాని మోడీ ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అంటే ఈ రేషన్ పంపిణీ అనేది అప్పుడు ఆయన వేసిన బీజం ఇవాళ జీవన ప్రమాణాల పెంపుకు, పేదరిక నిర్మూలనకు అది ఒక మైల్ స్టోన్గా చూడాలి. ఈ పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత 4,000 ఇస్తున్నారు, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను. అసలు మరి 6,000 దివ్యాంగులకు ఇస్తున్నారు. తలసేమియా అలాంటి తీవ్ర వ్యాధిగ్రస్తులకి 10,000, 15,000 కూడా ఇస్తున్నారు. ఈ పింఛన్లకు ఆద్యుడు ఎన్టీఆర్. అప్పుడు ఆయన ఏం చేశాడు? 30 రూపాయలు. అప్పట్లో పెట్టిన 30 రూపాయల పెన్షన్ ఇవాళ 6,000, 4,000. అంటే పింఛన్ల పంపిణీ, దానికి ఆద్యుడుగా ఎన్టీఆర్. అది కూడా పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుకే ఒక మైల్ స్టోన్గా చూడాలి. మహిళలకు ఆస్తి హక్కు మొన్న సుప్రీంకోర్టు పెట్టింది. మరి అప్పుడు ఎప్పుడు 40 ఏళ్ల నాడు ఆయన పెట్టాడు. అంటే తండ్రి ఆస్తిలో ఆడబిడ్డకి సమాన హక్కు ఉండాలన్న ఆలోచన ఒక చట్టంగా మారడం, ఇవాళ ఈ ఆడపిల్లలందరికీ అదే ఇవాళ వెన్నెముకగా మారటం, అదే మహిళా సాధికారత. ఇప్పుడు ఈ మహిళలకి రాజకీయ సాధికారత. ఇప్పుడు రేపు రాబోయే లోక్సభ నిండా మహిళలే, రాజ్యసభ నిండా మహిళలే. అసెంబ్లీలో మొన్న కూడా చంద్రబాబు అంటున్నారు 75 మంది మహిళలు ఉంటారు నెక్స్ట్ అసెంబ్లీకి అన్నారు. అంటే ఏంటి? మహిళలకి రిజర్వేషన్స్ ఇప్పుడు 33% రాబోతుంది కదా చట్టసభల్లో. దీనికి ఆద్యుడు ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో మహిళలకి 9% అన్నాడు ఫస్ట్ రిజర్వేషన్.
తర్వాత 20% చంద్రబాబు చేశారు. అది ఇప్పుడు అసలు 50% అయిపోయింది. స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లు, అది రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత, విద్యా సాధికారత, చదువు, ఉపాధి. ఇవాళ ఆడబిడ్డలు మరి ఇంత ముందడుగు వేస్తున్నారంటే నీకు అదొక్కటే కాదు, ఒక ఆహార భద్రత, పేదలకి పక్కా ఇళ్ల నిర్మాణం. గతంలో ఇందిరాగాంధీ టైంలో ఏదో ఒక 4 తాటాకులు, 6 బొంగులు, ఒక 3 తడికలు ఇచ్చి గుడిసేసుకోమనేవాడు. అలాంటిది నీకు పేదోడు కూడా పక్కా ఇంట్లో ఉండాలి, కాంక్రీట్ స్లాబ్ కింద జీవించాలి, పర్మనెంట్ స్ట్రక్చర్ తీసుకొచ్చింది ఎన్టీఆర్. ఆయన టైంలో సంవత్సరానికి 50,000 ఇళ్ళు కట్టేవాళ్ళు పేదలకి. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1,00,000 ఇళ్ళు కట్టేవాళ్ళు. అసలు ఇప్పుడు 2 లక్షల ఇళ్ళు కట్టే పరిస్థితికి వచ్చింది పేదలకి సంవత్సరానికి. ఇదే ఇవాళ మరి కేంద్రం తీసుకుంది, హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇళ్ళు అనేది ఒక పెద్ద స్కీమ్ పెట్టి మోడీ ఇవాళ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం. అంటే ఇవన్నీ కూడా అప్పుడే ఆయన తీసుకొచ్చాడంటే ఒక సంస్కరణవాదిగా, విప్లవాత్మక సంస్కరణలు. పెత్తందారీ వ్యవస్థ రూపుమాపాడు. పటేల్ పట్వారీ వ్యవస్థ ఏదో తీసుకొచ్చేసి ఈ మున్సబ్ కర్ణాలని రద్దు చేసి భూమి పైన వాళ్ళ అధికారానికి గండి కొట్టి నీకేం చేశారు ఇవాళ, అందులో భూమి శిస్తు రద్దు చేశారు, ట్రాక్టర్లపై పన్ను ఎత్తేసారు. అసలు అనేక సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన విధానం. అందుకే మనం అంటోంది ఏంటి, బీసీలకు రిజర్వేషన్ తెచ్చాడు. వెనకబడిన వర్గాలే వెన్నెముకగా మారిన పరిస్థితుల్లో బీసీలకు 20% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్. దాని నుంచి వచ్చిన వాళ్ళే ఈ నాయకత్వం, ఈ దేవేంద్ర గౌడ్, ఈ కాసాని జ్ఞానేశ్వర్, వీళ్ళంతా జెడ్పీ చైర్మన్లుగా అయి వాళ్లే తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులుగా బీసీలు ఎదిగారంటే, యనమల రామకృష్ణుడు, లేకపోతే ఎర్రవ నాయుడు కేంద్ర మంత్రిగా అయ్యాడంటే, బాలయోగి ఇవాళ అసలు లోక్సభ స్పీకర్ అయినా, ప్రతిభా భారత్ అసెంబ్లీ స్పీకర్ అయినా, యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్ అయినా, కేఈ కృష్ణమూర్తి, అసలు బీసీ నాయకత్వం ఇవాళ తెలుగుదేశంకి అదే వెన్నెముక అన్నమాట. బీసీల పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీని. అసలు రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు పెంచారు ఎన్టీఆర్. ఎస్టీ రిజర్వేషన్లు అయితే 4% నుంచి 6% చేశారు. అంటే అసలు అందుకే మనం అంటోంది. ఆ తర్వాత చంద్రబాబు అంటే ఒక పుష్కరం ఎన్టీఆర్. అప్పుడు ఏంటి అవమానాలు మీరు అన్నారు, ఆంధ్రులంటే తెలుగువాళ్ళంటే చిన్న చూపు నుంచి ఎన్టీఆర్ తెలుగువాడికి ఒక గౌరవం, గుర్తింపు తెచ్చిన విధానం, ఆడి తెలుగువాడి వాడి వేడి తెలియజెప్పటం అసలు ఇందిరాగాంధీకే దడుచుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ దీన్ని మింగేయాలని చూసింది. నాదెండ్ల భాస్కరరావుని తీసుకొచ్చి ఈ పార్టీని చంపేయాలని చూసింది. తర్వాత రాజశేఖర రెడ్డి ఈ పార్టీని చంపేయాలని చూశారు. చంద్రబాబు ఎలా బతికిచ్చాడో మనం చూసాం. అంటే బీజం వేసింది ఎన్టీఆర్ అయితే చంద్రబాబుని తోటమాలిగా చూడాలి. ఏది 30 ఏళ్ళుగా ఆయనే అధ్యక్షుడు. ఆయన ఒక పుష్కరానికైతే ఈయన దగ్గర 2.5 పుష్కరాలకి ఈయనే మరి నాయకత్వం వహించటం పార్టీని. ఆయన ఆత్మాభిమానం పెంచితే ఈయన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టడం, అతను ఇల్లు కట్టిస్తే ఈయన ఇల్లు నిలబెట్టడం, అంటే ఉపాధి, ఉద్యోగాలు, పెట్టుబడులు రాబట్టడం. నీకు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చేసి ఐటీ అనేది ఒకటి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఏంటి అసలు నీకు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి వాళ్ళ దేశ విదేశాల్లో ఇంతమంది తెలుగువాళ్ళు ఐటీ రంగంలో ఉన్నారంటే అదంతా బీజం చంద్రబాబు అన్నమాట. ఆ డోక్రా విప్లవం తీసుకురావడం, మహిళలకు పొదుపు సంఘాలు పెట్టడం, ఆ రోజు జినోమ్ వ్యాలీ ఇక్కడ స్థాపించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పెద్ద ముందడుగు అనమాట. ఏంటి ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, అసలు మొత్తం ఫ్లైఓవర్లు. అప్పుడు వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు మరి సీఎంగా నీకు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు రైతుల కోసం. అసలు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నీకు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చినవే. తెలుగు గంగ, లేకపోతే హంద్రీ, ఈ గాలేరు నగరి, ఈ ఎస్ఆర్ఎస్పి, ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కాదు అసలు చంద్రబాబు హయాంలో మనం చూసాం. కరోనా వ్యాక్సిన్ సిటీగా హైదరాబాదు జినోమ్ వ్యాలీ మనం చూసాం. 70 దేశాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ అవుతున్న తీరు. అంటే ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అప్పుడు బిల్ గేట్సే, ఇప్పుడు బిల్ గేట్సే అన్నమాట. అంటే ఇప్పుడు ఇంకో
మూడో తరం వచ్చేసింది. ఏది చంద్రబాబు తర్వాతిగా నారా లోకేష్. అసలు అతని కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా అప్పుడు ప్రమాద బీమా ప్రతి కార్యకర్తకి 2 లక్షలు, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. అంటే కార్యకర్తలతో వీళ్ళు కనెక్ట్ అయినటువంటి విధానం అన్నమాట. ఆ కార్యకర్తల సంక్షేమం, అదే కార్యకర్త ఈ పార్టీకి అధినేత అని అంటూ లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కొత్త బ్లడ్ వచ్చి పడింది. ఇవాళ ఏంటి, యువజనం ఇవాళ తెలుగుదేశం పార్టీ మనం ఆ యువగళం పాదయాత్రతో మరో 40 ఏళ్ళు ఈ పార్టీ జెండా నిలబెట్టే నాయకత్వాన్ని తయారు చేస్తున్న విధానం. అసలు భువనేశ్వరి మేడం ఏంటి, నిజం గెలవాలంటూ ఆమె చేసిన యాత్ర. ఆ రోజు చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు తెలుగుదేశం పార్టీని చంపేయాలని చూశాడు. ఎవరైతే టీడీపీని చంపాలని చూశారో వాళ్ళు అంతర్ధానం అయ్యారు, కానీ తెలుగుదేశం మాత్రం మరింత రెట్టింపు ఉత్తేజం పుంజుకోవటం. కానీ అంటే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారిని ముసలాయన, ఇంక ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇంకా కొంతమంది అయితే ఇంకా పెద్ద పెద్ద మాటలే, ఇంకా రేపు మాపు చచ్చిపోతారు, ఇంకా కొంతమంది అయితే చచ్చిపోయారన్నట్టు కూడా కొంతమంది మాట్లాడారు. రీసెంట్ టైమ్స్లో కూడా ఎలక్షన్స్ ముందు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ గుండెపోటు వచ్చినట్టు ఏది అప్పుడు ఆ మాటలు అన్న వాళ్ళంతా స్టంట్ వేసుకోవటం, గుండెపోటు, కాలుదారి కింద పడి చెయ్యి ఎరగటం. అంటే వాళ్ళ రెడ్ బుక్ అని కూడా మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకేంటి రెడ్ బుక్ గుండెపోటు తెప్పించిందా, లోకేష్ పేరు తెలుసుకుంటేనే వీళ్ళకి కాళ్ళు చేతులు ఎరుగుతున్నాయా, కింద జారి పడుతున్నారా? ఇవాళ ఏంటి, ఒక దిశానిర్దేశం కార్యకర్తలకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచాడంటే ఇక్కడ లోకేష్ నాయకత్వంలో ఇక భవిష్యత్తు తెలుగుదేశం. ఇందాక మనం భువనేశ్వరి మేడం గురించి మాట్లాడుకున్నాం. అవేంటి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఒకటి పెట్టుకుని ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, అటు ఉచిత విద్య కార్యకర్తల పిల్లలకి ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఇటు చల్లపల్లిలో అటు హైదరాబాద్ గండిపేటలో పెట్టడం, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అని రక్తదానం, ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అక్కడ క్యాన్సర్ వైద్యానికి ట్రీట్మెంట్స్ కానీ, అసలు మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దగ్గర 20 కోట్ల రూపాయల విలువైన మందులు పంపిణీ. 20 ఏళ్లలో మరింత పెద్ద ఎత్తున చారిటీ యాక్టివిటీస్, అటు ఉపాధి, ఇటు చదువు, అటు ఉద్యోగం. అసలు ఎక్కడ దేశ విదేశాల్లో తెలుగువాడికి ఆపద వాటిల్లినా వీళ్ళు అక్కడ వాలడం. ఉత్తరాఖండ్లో ఎక్కడో యాత్రికులు చిక్కుబడితే వాళ్ళని అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో తెప్పించి స్వస్థలాలకి చేర్చటం. గల్ఫ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడ తెలుగువాడికి ఉపద్రవం వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వెళ్ళడం, వాళ్ళకు కావాల్సిన సహాయం అందించడం, ఒక భరోసా కల్పించడం. అంటే ప్రజలే ముందు, కార్యకర్తలే ముందు. అదేగా ఎన్టీఆర్ వీళ్ళకి బోధించింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మాట అసలు అందులో ఉన్న భావం. ఇప్పుడు ఏంటంటే కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రంద నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి పుట్టింది తెలుగుదేశం అంటే ఆయన గొంతు. ఇప్పటికీ ఆ ఒక్క వాయిస్ అది వినగానే, ఆయన్ని చూడగానే రోమాలు నిక్కబొడుచుకున్నటువంటి తెలుగువాడు ఉండడు అనమాట. అంటే ఒక ఉత్తేజం, ఒక దార్శనికత చంద్రబాబు అయితే, ఒక చైతన్య దీప్తి ఎన్టీఆర్ లాగా, ఇక దూకుడుగా లోకేష్ బాబు, అటు తాత ఆవేశం, ఇటు తండ్రి ఆలోచన కలగలిసిన మరి లోకేష్ నాయకత్వంలో మరి తెలుగుదేశం మరి రాబోయే 40 ఏళ్ళు ఎంత మేరకు వెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.